దుర్యోధనుడు లెగిసి, "మనం ఎందుకొచ్చాం ఇక్కడికి? మనం ఆవుల్నా దొంగతనం చేయడానికొచ్చాం. అర్జునుడిని పట్టుకోడానికొచ్చాం. కనీసం దాక్కోవాలన్న సంగతి కూడా తెలియకుండా, ఆవులని మనం తోలుకెళ్ళిపోతున్నామంటే, ఏదో పెద్ద ధర్మమునందు పూనిక ఉండి ధర్మాన్ని రక్షించేవాడిలాగా పరిగెత్తుకుంటొచ్చి, మళ్ళీ పోనీ ఏదన్నా పేడివాడిలాగా, ఈ బృహన్నలాగా యుద్ధం చేస్తాడా అంటే, ఆ దేవదత్తం అనే శంఖాన్ని పూరించి దొరికిపోయాడు. వాడొక ఎమోషనల్ ఫూల్. ఇప్పుడసల వాడిని మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసాలకి పంపించాలి. అది మాట్లాడండి. యుద్ధం లేదు, పాడులేదంటే, అప్పుడు భీష్ముడు తిరిగి చెప్తాడు, "ఏమిటిరా నువ్వు మాట్లాడుతుంది? 13 ఏళ్ళు ఆ అయిపోయింది. 13 ఏళ్ళు నిన్నటితోనే అయిపోయినీరా. అందుకే వాడొచ్చాడురా. వాడు తెలివి తక్కువోడివా? నువ్వు తెలివి తక్కువోడివా? ఇలాంటి ఎనక ఒక ఒక ఈ బ్యాచ్‌నేసుకొని తిరుగుతున్నావు చూడు. శకునిని, దాని తర్వాత ఈ కర్ణుడిని, దాని తర్వాత దుశ్శాసనుడిని. ఒరేయ్ మనవడా! నిన్ను చూస్తే నాకు జాలిరా. నువ్వు అంత దౌర్భాగ్యపు బ్రతుకు భూమి మీద ఎవరికుంటదిరా? వాడికి కాదురా బుర్ర లేనిది. నీకురా బుర్ర లేదు." "అవునా? అంటే నిన్నటితో అయిపోయిందా? అదెలాగైంది తాత?" అంటే, "ఒరేయ్ 2 సంవత్సరాలకు ఒక అధిక మాసం వచ్చిందిరా ఈ మధ్యలో. ఈ 12 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు ఒకసారొచ్చే ఒక అధిక మాసాన్ని కలుపుకొని, ఇప్పుడు నువ్వు ఏదైతే 6 నెలలు ఉందనుకుంటున్నావో, నిన్నటితో వాడు మొత్తం 13 ఏళ్ళు అయిపోయిందిరా" అంటాడు. "తాత మరి ఏం చెయ్యాలి?" అంటే, "ఇంకేం చేయటం ఏమిట్రా? యుద్ధమే ఇక. వాడొచ్చాడు, దేవదత్తాన్ని పూరించాడు. వాడు పూరించాడంటే ఇక యుద్ధం చేస్తాడని అర్థం.